జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. పట్టుకుంటే పట్టుకున్నాడు, కళ్ళలోకి చూశాడు కదా, చూస్తే చూశాడు, చూస్తూ నవ్వాడు కదా, నవ్వితే నవ్వాడు, ఎవడో ఫోటో తీశాడు కదా. నాకు అదే డౌట్. ఫోటో ఎవరైనా తీసారా లేక కావాలనే నువ్వు ఫోజిచ్చి ఫోటో తీయించుకున్నావా? తీస్తావా? నువ్వు మూస్తావా? హలో కళ్యాణి, నేను ఇంక ఆఫీస్లో ఎలా పనిచేయను? ప్రతి యూస్లెస్ ఫెలో నా గురించే కమెంట్ చేస్తున్నాడు. చెప్పుతో కొట్టు. నీ పర్సనల్ లైఫ్ లోకి నీ పర్మిషన్ లేకుండా వచ్చే హక్కు ఎవరికి లేదు. అయినా ఇంత జరిగాక మీ బాస్ చూస్తూ ఊరుకుంటాడా? ఆ పని చేసిన వాడిని ఫైర్ చేస్తాడు. ఇంకెవరో చేస్తే ఫైర్ చేస్తాడు, ఆయనే చేస్తుంటే. కమాన్ సింధు, అలా జరుగుండదే. బీ కూల్. సాయంత్రం వచ్చాక మాట్లాడుకుందాం. సరే ఉంటాను, బాయ్. సింధు, నీతో ఒక విషయం మాట్లాడాలి, ఒకసారి ఆగు. నేను మాట్లాడండి. కనీసం వాటర్ అయినా తాగు. ఎందుకు? ఇప్పుడు ఈ ఫోటో కూడా తీసి అన్ని సిస్టమ్స్ లో వాల్ పేపర్ గా పెడతారా? కనీసం నా కోసమే తాగు. వాళ్ళమ్మా, మళ్ళీ పట్టేసుకున్నాడు. స్వీటీ, ఏం జరిగింది? స్క్రీను చిరిగింది, ఇక సినిమా ఉండదు. చూడ్రా, నువ్వు చేసిన పనికి సింధు ఎంత ఇబ్బంది పడుతుందో, ఎంత బాధపడుతుందో. ఒరే నీ అబ్బా, నేను చెప్పేది నిజంరా బాబు. వాళ్ళు బాగా కనిపిస్తున్నారని ఫోటో తీసానే తప్పితే ఎవరితో షేర్ చేయలేదు, ఏ సిస్టమ్ లోనూ పెట్టలేదురా. రేయ్, నువ్వు చెప్పేది నిజమో కాదో నాకు తెలీదు. అది నిజమే అయినా ఎవడు నమ్మడు. నీ ఉద్యోగం పోవడం ఖాయం. గెట్ రెడీ. వామ్మో. సింధు, 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 ఇదేంటి ఇంత వేడిగుంది? జ్వరం వచ్చినట్టుంది. మేడం, మేడం. కంగారు పడకే. నువ్వు ఆగవే. ఏమైంది? 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 మేడం, సింధుకి ఫీవర్ వచ్చింది మేడం. ఆ వయసులో నాకెన్నో సార్లు వచ్చింది. ప్రేమ జ్వరం. ఏ టాబ్లెట్ వాడేవారు మేడం? కళ్యాణ్ గుళిక అని మా మెడికల్ షాప్ వాడు ఇచ్చేవాడు. అది వేసుకోగానే వాంతొచ్చేదా? టూ మచ్. టాబ్లెట్ కి నెల తప్పుతారా ఎవరైనా? ఆ టాబ్లెట్ వాడితే జ్వరం క్షణంలో తగ్గిపోతుంది. నేను ఇప్పటికే అదే వాడతాను. ఓ టాబ్లెట్ సింధుకి ఇవ్వండి మేడం. ఇప్పుడే తెస్తాను. కేజీ 100 mg. అదేంటి? కళ్యాణ్ గుళిక 100 mg. నువ్వు అసలు బుర్ర వాడవా ఏంటి? పెళ్ళయ్యాక మీలాంటి అత్తగారు దొరికితే వాడొచ్చని దాచానులేండి. త్వరగా వెళ్ళి టాబ్లెట్ తెండి మేడం. టాబ్లెట్ కళ్యాణ్ గుళిక. ఎందుకే అంత రఫ్ గా మాట్లాడతావు? కొంచెం స్మూత్ గా చెప్పొచ్చు కదా. స్మూత్ గా హ్యాండిల్ చేయడానికి ఆవిడేం నా బాయ్ ఫ్రెండ్ కాదు, హాస్టల్ వార్డెన్.
ఎవరే? మా బాస్. గుండె జారి గల్లంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయ్యిందే అరే 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 గుండె జారి గల్లంతయ్యిందే అరే 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 థ్యాంక్ యూ సింధు. మను మను ఎవర్రా సింధు? సింధురా? సింధు ఎవరు? ఎవరు లేరే. సేవలే గాని అవును, ఆ అమెరికా పార్టీ సంగతి ఏమైంది? రేపు మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ ఉంది నాన్న. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా డీల్ చేయి. లక్ష్మి, ఏమిటో ప్రకృతి విరుద్ధం? అందరికన్నా ముందు నువ్వే పేపర్ చదివేస్తున్నావా? ఈ న్యూస్ అలాంటిది, అందుకే వదలలేకపోయాను. ఆ పేపర్ ఎడిది, ఆ వార్త ఏంటి నేను చదువుతాను. హిమాచల ప్రదేశ్ లో ఒక సామాన్యుడికి భగవంతుడు కనిపించాడు. అతను కోరుకున్న కోరికలన్నీ తీర్చి వెళ్లిపోయాడు. లక్ష్మి, భగవంతుడు నీకు కనిపించి వరాలిస్తానంటే ఏం కోరుకుంటావే? ముందు మన మనకు పెళ్లి చేయమని కోరుకుంటాను. ఇంకో వరం ఇస్తే? మన పింకీకి బాగా చదువు రావాలని కోరుకుంటాను. ఇంకో వరం కూడా ఇస్తానంటే? మన పెద్దోడికి ఇండియాలోనే పెద్ద ఉద్యోగం రావాలని కోరుకుంటాను. నీకు మొగుడున్నారా సంగతి మర్చిపోయావా? నా గురించి అడగవా? ఈ వయసులో మీ కోరికలే ఉంటాయండి? ఉన్నాయి. నాకు స్వర్గం చూడాలనుంది. ఎందుకు? అక్కడ రంప, ఊర్వశి, మేనక కనపడగానే సెటిల్ అయిపోదావనా? నేను ఒప్పుకోను. అంటే నాకు స్వర్గంలో కూడా నువ్వు ఎంట్రీయేనా? రామరా. లక్ష్మి, శ్రావణ కోసం ఏం కోరుకుంటావు? పెద్దోడికి ఇండియాలోనే పెద్ద ఉద్యోగం రావాలని కోరుకుంటాను. ఇప్పుడు అవసరం లేదు. హిస్ కమింగ్. వస్తాడు నా రాజు. వాడి పేరు రాజు కాదు, సుధాకర్. రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. అబ్బే, నెలరాజు పేరు కూడా బాలేదమ్మా. ఎవరైనా వింటే మంత్రి బిల్ కలెక్టర్ అనుకునే ప్రమాదం ఉంది. అబ్బా మామయ్య, మీకు అసలు రొమాంటిక్ ఫీలింగ్సే లేవు. మీతో ఇన్నాళ్ళు కాపురం చేసినందుకు అత్తయ్య గారిని మెచ్చుకోవాలి. నా కొడుకు వస్తున్నాడని నాకు సోపేస్తున్నావా? నేను మీకు సోపేస్తున్నానని అనుకోవద్దత్తయ్యా. ఏదో జస్ట్ క్యాజువల్ గా అన్నానంతే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది ఇప్పుడు? టెంపరేచర్ తగ్గింది కానీ వీక్నెస్ అలానే ఉంది. రాత్రి అన్నిసార్లు ఫోన్ చేశాడు మీ బాస్, ఏంటి మ్యాటర్? తర్వాత మెసేజ్ పెట్టారు, ఇవాళ ఒక వీడియో కాన్ఫరెన్స్ ఉంది, దాని గురించి. వాడి బాధలు వాడు పడతాడు. వీక్నెస్ గా ఉందంటున్నావుగా, రెస్ట్ తీసుకోవచ్చు కదా. వెళ్ళకపోతే ఇబ్బంది పడతారు. వద్దు సింధు, నా మాట విను. రెస్ట్ తీసుకుంటే రీకవర్ అవుతావు, లేకపోతే ఆ జ్వరం తిరగబెడుతుంది. కరెక్టే కానీ కాన్ఫరెన్స్ మెటీరియల్ అంతా నా దగ్గర ఉంది, వెళ్ళాలి. అంతేనా? ఇంకా ఏమైనా ఇతర కారణాలున్నాయా? షట్ అప్. రేయ్ సార్. ఇట్రా సార్. నేను 5 నిమిషాల్లో వస్తాను, చూస్తూ ఉండు. సార్, నేను ఒక అరగంటలో నా లవర్ని కలవాలి. అరగంట కదా, నేను 5 నిమిషాలు వస్తాను. సార్. వద్దా?
అయితే గంటకొస్తాను. లేదు సార్, 5 నిమిషాలు బెటరు. మీరు వెళ్ళరండి సార్. ప్రతియోడు భయపెట్టేవాడే. చీది నా అమ్మ జీవితం. అమ్మ భయపెట్టేవాళ్ళు వస్తున్నారేంటి? ఎదుగో బేరర్, ఏదో ఒకటి చేయక తప్పదు. ఇదిగో బాబు బేరరు, ఇదిగో బాబు వేటరు. ఒరే ఎరుపు సొక్క నిన్నే వేటరు. ఓయ్ రావయ్య బాబు. వస్తున్నా సార్. రా ఎవడు రైడ్? ఏం కావాలి సార్? నిన్నెక్కడో చూసినట్టుందే. నేను మిమ్మల్ని ఎక్కడో చూడలేదు సార్, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏంటంటారు? నాకెందుకో డౌట్. వీడు మన యాప్స్ లవర్ రా. ఈ యాప్సా? ఎవరది? అంటే నీకు యాప్స్ తెలీదా? మొబైల్లో యాప్స్ తెలుసు. ఒరే రాజు, నాకు మొత్తం అర్థమైపోయిందిరా. ఈడు భీముడు. వీడు వీడేంటి? అవ్వారు చిరంజీవి. మేము అదే చెప్తున్నానులే. మాకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కలిసాడులే. ఇదిగో చిరంజీవి, మీ నాన్నకి ఎంతమంది కొడుకులు? ఏటో ప్రశ్న? నేను ఒక్కడే. ఓకే, మీ నాన్నకి ఎంతమంది భార్యలు? సార్ మీరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. మా అమ్మ ఒక్కతే. ఒకవేళ మీ నాన్నకి ఎఫైర్స్ వగేరా? మా నాన్న చాలా మంచోడు. మీ నాన్న మంచోడు కావచ్చు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి సీక్రెట్ గా అడుగు, నాన్న నాకు తెలియని తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా అని. సార్ ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు? అసలు మ్యాటర్ ఏంటి? ఇదిగో బ్రదర్, నీకో తమ్ముడున్నాడు. అచ్చు నీలాగే ఉంటాడు. డిఫరెన్స్ ఏంటంటే నువ్వు వేటర్, ఆడు ఓనర్. నిజమా? ఎంత చల్లని వార్త చెప్పారు సార్. అబ్బో, ఎక్కడ సార్? నా తమ్ముడు ఎక్కడ సార్? ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేనా, ఇదేనా తమ్ముడు? నీ తమ్ముడు ఎక్కడున్నాడో మేము చెప్తానులే గాని వెళ్ళే 2 దోశలు పట్టుకురా. ఎలా? షూర్ సార్. తమ్ముడు కోసం దోశ ఏంటి, బోనస్గా ఇడ్లీ కూడా పట్టుకొస్తాను. చూసావారా ఎంత గొప్ప నటుడైనా మనం ప్యాకప్ చెప్తే మేకప్ తీయక తప్పదు. ఇప్పుడు చూడు, వాడితో ఆడుకొని నిజమేలా చెప్పిస్తాను. మీకే కాదురా, నాకు ఉంది బ్రెయిన్. మీరేదో ట్రాప్ వేస్తే దొరికిపోతాను అనుకుంటున్నారా? నేను చచ్చిన దొరకను. గేమ్ ఆడడం నాకు కూడా వచ్చు. చూస్తా, అది కూడా చూస్తా. అదేంటి దోశ విత్ ఇడ్లీ వడ అన్నావు? ఓన్లీ ఇడ్లీ తెచ్చావు? మీకోసం స్పెషల్ దోశ ఇస్తున్నాను సార్. సార్ తినండి సార్. సార్ మళ్ళీ తినండి సార్. సార్ ఏం లేదు సార్. ఎక్కడ సార్ నా భలే తమ్ముడు? చెప్పాలనే ఉంది గానీ పిచ్చోడా, తెలియని విషయం ఎలా చెప్తానరా? అవునవును చెప్పలేము. ఎందుకు చెప్పలేరు? ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి. మరి నా తమ్ముడు చూసారని చెప్పారు. అది నిజం. 2 నిజాలు ఉండవు కదా సార్. 2 ప్లేట్లున్నప్పుడు 2 వ్యక్తులు తింటున్నప్పుడు 2 నిజాలు ఉంటాయి, 2 వింటారు. ఇట్స్ పాసిబుల్. నన్ను నమ్ము. నీకు మీ తమ్ముణ్ణి చూడాలని, గట్టిగా కౌగిలించుకోవాలని, వాడి సొక్క తడిసేదాకా ఏడవాలని ఉంది కదూ. ఉంది సార్, చెప్పండి సార్. నేను ఎక్కడికి వెళ్ళాలి? పంజాగుట్ట పోలీస్ స్టేషన్. అది నిజం. వీడెప్పుడు అబద్ధాలు చెప్పడు. అవును, మీ తమ్ముడు ఒక అమ్మాయిని చంపేశాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. పోలీసులు ఆడి కోసమే వెతుకుతున్నారు. అయితే వద్దులేండి. అలాంటి తమ్ముడు తెలుసుకోలేదు. నువ్వు అంత ఈజీగా ఎస్కేప్ అవ్వలేవమ్మా. పోలీసులు మమ్మల్ని 6 నెలల నుంచి మీ తమ్ముడు అడ్రస్ చెప్పమని అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళకి ఆ దేవుడి దయ చూపి నువ్వు కనబడ్డావు. అంత ఈజీగా నిన్ను వదులుతావా? అంటే మ్యాటర్ సింపుల్. మేము ఈ టిఫిన్ తిన్నాక డైరెక్ట్ గా పంజగుట్ట పిఎస్కి వెళ్ళి మీరు వెతుకుతున్న క్రిమినల్ దొరికేశాడు అని అడ్రస్ చెప్పేస్తాం. వద్దురా, మనం పోలీసులు తీసుకొచ్చే లోపు
వీడు పారిపోతే మనమే తీసుకెళ్తాం. కరెక్ట్ రా. అమ్మో నేను రాను. ఒరేయ్, నువ్వు రాకపోతే కాలర్ పట్టుకొని తీసుకెళ్తాం రా. కాళ్ళు చేతులు కట్టేసి మరి మీ ఓనర్ తో పర్మిషన్ తీసుకుని మాతో తీసుకెళ్తావురా. సార్ తప్పైపోయింది సార్. అక్కడ దోశ మాడిపోతుంది పట్టురాపో. సార్ మీకు కాలు పట్టుకుంటాను సార్. కాళ్ళు ఎందుకురా పట్టుకోవడం, నువ్వు మాతో రా. మీ తమ్ముడు దొరకగానే నిన్ను పోలీసులు వదిలేస్తారుగా. సార్ నాకు తమ్ముడు లేడు ఎవడు లేడు సార్, అసలు ఉండే ఛాన్సే లేదు. నన్ను ఇరికించకండి సార్. నువ్వు రెస్టారెంట్ ఓనర్వా? కాదు సార్, సర్వర్ని. సార్ పడక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పడింది సార్. ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీరా? మేమెళ్ళి విషయం ఇల్లెవరికి చెప్పేస్తాం. నా లవ్ స్టోరీకి విలన్స్ కాకండి సార్. రే ఆర్సీ, ఓ రెస్టారెంట్ ఓనరు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని ప్రేమిస్తున్నాడు. మధ్యలో మనకెందుకులేరా? ఈడమ్మాయికుడు అతి తెలివిడు అర్థం కావట్లేదురా. సార్ ప్లేట్ ఇడ్లీ సింగిల్ వడ్లాగా అతి తెలివి ఉన్న అమ్మాయికుండి సార్, క్షమించండి సార్. ఓకేరా, నీ లవ్ స్టోరీకి విలన్స్ అవ్వడం మాకు కూడా ఇష్టం లేదు. కాకపోతే నీ సినిమాలో మేం కూడా సైడ్ క్యారెక్టర్స్ చేస్తాం. తప్పకుండా చేయండి సార్, నాకు హెల్ప్ చేయండి సార్. ఇదిగో బిల్లు తీసుకో. అక్కర్లేదు సార్, మీ బిల్ నేను చూసుకుంటాను, మీరు నేను చూసుకోండి సార్ చాలు. ఒరేయ్, మేము ఆఫీస్కి వెళ్ళాక చేసే పని అదే. అవరి మను, ఏం మమ్మీ? సాయంత్రం తొందరగా రారా, డిన్నర్కి వెళ్ళాలి. ఎవరెవరు వెళ్తున్నావు? నువ్వు నేనే వెళ్తున్నావు. మీ డాడీకేమో బీపీ కదరా, ఉప్పు కారం పడదు కాబట్టి ఆయన రారు. ఇక పింకీ ఏమో ముక్కు చిదుతోంది, దాని జలుబు తగ్గదు. ఇక శ్రావణ విషయానికి వచ్చామంటే ఆగండి 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 అత్తయ్య, నాకు లేని డిసీజ్ లు మీరు అంటగట్టకండి. నాకు రావాలని లేదు, నేను రాను. తర్వాత మరిది గారు, మీరు రెస్టారెంట్ నుంచి వచ్చేటప్పుడు అత్తయ్య గారికి కొంచెం కొన్ని అజర్తి టాబ్లెట్లు తీసుకురండి, లేదంటే రేపు ఎల్లుండి పాపం కష్టపడతారు. ఓకే మమ్మీ, బాయ్. మర్చిపోకరా, సాయంత్రం తొందరగా రా. ఓకే వస్తాను. నిజమా? మీరు నన్ను ఎవరికండి చూసేస్తారా? ఒలమ్మో, నాకు పండుగ వచ్చేసినది, జాతర చేసుకోవాలా? మమ్మల్ని చూడగానే వాడికి కూడా జాతర ఫీలింగే వచ్చింది. అబ్బబ్బబ్బబ్బ. ఏం మర్యాద, ఏం ట్రీట్మెంట్. మాకు నెయ్యితో దోసేశాడు, అందులో ఆడు ప్రేమని మసాలాగా వేసాడు. ఆహా, దోశ ఎంత రుచిగా ఉందో. యూ కిక్. ఏటి బాబు అది? నువ్వు నక్కని తన్నేవంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. అట్టగా ఊళ్ళో ఉన్నప్పుడు తన్నుంటానులే బాబు, ఈ సిటీలో కుదరదు కదా. ఇంతకీ ఏడు చెప్పాడు? నువ్వంటే చాలా ప్రేమని చెప్పినాడు. అతను తన ప్రేమ గురించి స్టార్ట్ చేయగానే మొత్తం తెలుగు సినిమాలన్నీ కనబడ్డాయనుకో. చూసినావనుకో, నీకు బొమ్మ కనపడుతుంది. అయ్య బాబాయ్, నేను అలా అర్జెంటుగా చూడాలి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. తట్టుకుంటుందిరా, ప్రేమలో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఓహో, బాబాయ్, నేను ఆగలేను, బేగా వెళ్ళిపోవాలా. ఆడు హోటల్ చూడాలా, ఆడు హోటల్లో గల్ల పెట్టి ముందు కూర్చొని బిల్లు తీసుకోవడం చూడాలా. ఆడు సర్వర్ల మీద పెత్తనం చేయడం చూడాలా. నన్ను చూడగానే గల్లపెట్టి దగ్గర నుంచి లగెత్తుకొచ్చి కౌగిలించుకోవడం చూడాలా. అన్నీ చూద్దాగానే సాయంత్రం దాకా ఆగు. సాయంకాలం ఎప్పుడు వద్దో ఏటో. సాయంత్రం అవడానికి ఇంకా చాలా టైం ఉంది, కానీ అంతవరకు వెళ్ళి పని చూసుకో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చో సింధు. కాన్ఫరెన్స్ మొదలు పెడదామా? ఎస్, ఐఎమ్ రెడీ.
హాయ్ మను, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. డాడీ ఎలా ఉన్నారు? హీస్ ఫైన్. నేను మొన్న ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్స్ కి నీ ఇన్పుట్స్ ఏంటి? అవన్నీ మా టీమ్ లీడర్ సింధు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సింధు. హలో సార్. హాయ్ సింధు. That's it, sir. Thank you. ఓకే, ఐఎమ్ ఇంప్రెస్డ్. సీ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సింధు, గుడ్ జాబ్. సింధు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం? ఇందులో మాట్లాడటానికి ఏముంది? జరగాల్సిందంతా జరిగిపోయింది. సింధు, జరిగిన దాంట్లో నా తప్పే ఉంది. తప్పెవరిదో తేలిపోతుంది. బట్ వన్ స్మాల్ రిక్వెస్ట్, దయచేసి నాతో ప్రొఫెషనల్ గా వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ మాత్రమే మాట్లాడండి. మిగతా వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు. చాలా వీక్ గా కనబడుతున్నారు. ఐ థింక్ యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్. రెస్ట్ తీసుకోవాల్సింది కదా. ప్లీజ్, నాకెవరి హెల్ప్, సింపతి అవసరం లేదు. సింధు, సింధు. నువ్వు స్టార్ హాస్పిటల్కి వచ్చాయి. అక్కడ డాక్టర్ శాస్త్రి గారు ఉన్నారు కదా, ఒకసారి బీపీ చెక్ చేయించుకుంటాను.